హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాక్వేరియం తెలుగు. నేను మీ నవీన్ తేజ్. సో ఫ్రెండ్స్, యాక్వేరియంలో చేపలు పెంచుకునే వాళ్ళు యాక్వేరియం చేపలకి వేసేటువంటి ఫుడ్ విషయంలో ఒక చిన్న సమస్యలు అయితే ఏర్పడుతూ ఉంటాయి. దేనికంటే యాక్వేరియంలో మనం చేపలు పెంచుతూ ఉంటే వాటికి మనం ఫుడ్ వేస్తూ ఉంటాం. అయితే ఈ యాక్వేరియంలో సాధారణంగా మనం కమ్యూనిటీ ట్యాంక్ యాక్వేరియంనే ఎక్కువగా వాడుతూ ఉంటాం. అంటే ఏంటంటే కొన్ని గోల్డ్ ఫిష్ కానీ, కొన్ని గప్పీస్, లేకపోతే టెట్రా ఫిషెస్ కానీ, లేకపోతే ఏంజల్స్ కానీ, మోల్స్ కానీ, లేకపోతే కోయి కార్ప్స్, ఇలా అన్ని రకాలు కలిపి మనం ఈ యాక్వేరియంలో వేసి పెంచుతూ ఉంటాం. వాటికి ఫుడ్ కూడా మనం అన్నిటికీ కలిపి ఒకే ఫుడ్ వేస్తూ ఉంటాం. అయితే ఈ ఫుడ్ వేసేటప్పుడు ఏంటంటే ఈ యాక్వేరియంలో ఈ చేపలన్నీ కూడా ఒక్కొక్క గుణాన్ని కలిగి ఉంటాయి. ఈ చేపలన్నీ కూడా డిఫరెంట్ జాతులకి చెందినటివి. అంటే గోల్డ్ ఫిష్ విషయానికి వస్తే అవి కొంచెం ఎక్కువగా ఫుడ్ని తింటూ ఉంటాయి. వాటి యొక్క ఆహారం తినేటువంటి పద్ధతి వేరు, వాటి యొక్క ఆకలి వేరు. లేకపోతే మిగతా ఉన్నటువంటి చిన్న చేపల యొక్క ఆకలి వేరు, వాటి యొక్క గుణాలు వేరు, వాటి యొక్క పొట్టలు అంటే కడుపు వేరు, ఆహారాన్ని నింపుకునేటువంటి విధానాలు వేరుగా ఉంటాయి. తర్వాత ఫుడ్ని క్యాచ్ చేసేటువంటి పద్ధతులు వేరుగా ఉంటాయి. కొన్ని ఏమో త్వరగా వేసిన ఫుడ్ని వేసినట్టు మింగేస్తూ ఉంటాయి. మరికొన్ని ఆ ఫుడ్ని తీసుకోవడానికి కొంచెం లేట్ చేస్తూ ఉంటాయి, ఇబ్బంది ఉంటాయి. ఇట్లా అనేక రకాల సమస్యలతో మనం యాక్వేరియంలో ఉన్నటువంటి చేపలకు వేసే ఫుడ్ అవి సరిగ్గా తినకపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. దీని ద్వారా ఏంటంటే చేపలు ఎక్కువగా ఫుడ్ సరిపోక ఒక్కొక్క సందర్భంలో చనిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దీనికి మనం ఏం చేస్తామంటే యాక్వేరియం సరిగ్గా మెయింటైన్ చేయట్లేదేమో, వాటర్ సరిగ్గా మార్చలను అయినా సరే చేపలు చనిపోతున్నాయి, ఇలాగ మనం వర్రీ అవుతూ ఉంటాం. సో యాక్వేరియం మెయింటెనెన్స్ సరిగ్గా చేసినప్పటికీ కూడా అందులో ఉన్న చేపలు చనిపోవడానికి మెయిన్ రీజన్లో ఈ ఫుడ్ సరిపోకపోవటం ఒక రీజన్గా మనం చూడొచ్చు. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అసలు ఏ చేపకి ఎంత క్వాంటిటీ ఫుడ్ ఇవ్వాలి, ఎన్నిసార్లు ఫుడ్ని ఇవ్వాలి, ఏ సైజు యొక్క ఫిష్ ఎంత ఫుడ్ తీసుకుంటుంది, ఎంత ఫుడ్ ఇస్తే హెల్తీగా మనం చేపల్ని పెంచవచ్చు అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి చేపకి కూడా ఇచ్చేటువంటి ఆహారం, వాటి యొక్క సైజుని, దాని యొక్క జాతి, వయసు, వృద్ధి రేటు, నీటి ఉష్ణోగ్రత, మనం ఇచ్చేటువంటి ఆహార రకం వీటిపైన ఆధారపడి ఉంటుంది. కొన్ని సాధారణ మార్గదర్శకాల ద్వారా మనం ఏ చేపకి ఎంత ఆహారం ఇవ్వాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ముందుగా యాజ్ యూజువల్గా అందరూ నోటుకొచ్చేది గోల్డ్ ఫిష్ నుంచి మొదలు పెడదాం. సో గోల్డ్ ఫిష్ సైజుల విషయానికి వస్తే 1 నుంచి 2 అంగుళాల సైజులో ఉన్నటువంటి గోల్డ్ ఫిష్కి మినిమం 1 నుంచి 2 పెద్ద పిల్లెట్స్ ఉంటాయి కదా, అంటే మనం సాధారణంగా చిన్న పిల్లెట్స్ ఇస్తూ ఉంటాం. అవి కాకుండా పెద్ద పిల్లెట్స్ గోల్డ్ ఫిష్కి ఆ సైజు ఉన్నటువంటి ఫిషెస్కి సపరేట్గా పిల్లెట్స్ అనేది బయట మనకి అవైలబుల్గా ఉంటాయి. సో వాటిల్లో 1 నుంచి 2 పిల్లెట్స్ రోజుకి 2 నుంచి 3 సార్లు మనం ఫుడ్ అందించాల్సి ఉంటుంది. ఏది 1 నుంచి 2 అంగుళాలు ఉండే సైజుకి. ఇక మధ్యస్థంగా ఉండేటువంటి గోల్డ్ ఫిష్ అంటే 2 నుంచి 4 అంగుళాల ఉండేటువంటి గోల్డ్ ఫిష్లకి 2 నుంచి 3 పెద్ద పిల్లెట్స్ రోజుకి 2 సార్లు మనం ఫుడ్ని అందించాల్సి ఉంటుంది. ఇక పెద్దవి 4 నుంచి 6 అంగుళాల సైజు ఉండేటువంటి ఈ గోల్డ్ ఫిషెస్కి మినిమం 3 పిల్లెట్స్ని రోజుకి 2 సార్లు మనం ఈ సైజు ఉన్నటువంటి గోల్డ్ ఫిష్కి ఫీడ్ని అందించాల్సి ఉంటుంది. సో ఒక గోల్డ్ ఫిష్కే కాదు, కోయి కార్ప్స్ కానీ ఇలాంటి పెద్ద జాతులకు చెందినటువంటి అన్ని చేపలకు కూడా ఇదే రకమైనటువంటి ఫుడ్ని ఇలాగే మనం అందిస్తే వాటి కడుపుకి సరిపడినంత ఆహారం మనం అందించగలుగుతాం. ఇక చిన్నవి అంటే గప్పీ కానీ, మౌలీ కానీ, ఏంజల్స్ కానీ, టెట్రా ఫిషెస్ కానీ, జీబ్రస్ కానీ, ఈ రకమైనటువంటి ఫిషెస్కి ఇంకోలాగా మనం ఆహారాన్ని అందించాలి. ఇలాంటి చిన్న జాతి కలిగినటువంటి ఫిష్లకి ఒక్కొక్క చేపకి మినిమం 2 నుంచి 3 చిన్న పిల్లెట్స్, అంటే మనం సాధారణంగా వాడుతూ ఉంటాం కదా యాక్వేరియం షాప్లో మామూలుగా తీసుకున్న చిన్న పిల్లెట్స్. సో అవి 2 నుంచి 3 పిల్లెట్స్ రోజుకి 1 నుంచి 3 సార్లు మనం ఫుడ్ని అందించాల్సి ఉంటుంది. అంటే పొద్దున్న, మధ్యాహ్నం,
ఈవినింగ్ నైట్ పూట ఫీడ్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. నైట్ పూట కనుక ఫీడ్ చేస్తే ఫిషెస్ అనేది ఎఫెక్ట్ అవుతాయి కనుక పొద్దున్న, మధ్యాహ్నం, ఈవినింగ్ ఇలా పెట్టుకొని మీరైతే ఈ చేపలకి ఫుడ్ అనేది అందించవచ్చు. మరి కమ్యూనిటీ ఫిష్ మేము వాడుతున్నాం కదా, అన్నీ కలిపి ఒకే దాంట్లో ఉంటాయి, వీటన్నిటికీ ఎలా ఫుడ్ అందించాలి అనే డౌట్ మీలో ఉంటే కనుక మనం ముందుగా చెప్పుకున్నటువంటి ఈ ఫుడ్ కొలతలు ఏవైతే ఉన్నాయో ఆ కొలతలు మీ యొక్క చేపల్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఈ యొక్క ఫుడ్ని అందిస్తే సరిపోద్ది. యాస్టీజ్గా కమ్యూనిటీ ట్యాంకులో ఉంటే యాస్టీజ్గా ఇదే రకమైనటువంటి కొలతలతో ఇవ్వాలని లేదు, కానీ మీరు ఆ చేపలు ఎన్ని చేపలు ఉన్నాయి ఏంటి వాటి సైజుని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు ఎంత ఫుడ్ ఇచ్చేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఈ రకంగా మీరు కనుక మీ చేపలకి ఫీడ్ చేసినట్టయితే చక్కగా మీ చేపలకి సరిపడినంత ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. ఆకలి వేయకుండా, ఆకలితో చనిపోకుండా మీ యొక్క చేపలు అనేది చక్కగా హ్యాపీగా యాక్వేరియంలో తిరుగుతూ ఉంటాయి.